పిలాయిపల్లి కాలువ ఆయకట్టు రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భువనగిరి, మునుగోడు, నకరికల్ నియోజకవర్గంలోని మూసీ పరివాహక ప్రాంత ఆయకట్టును సస్యశ్యామలం చేయడానికి భువనగిరి ఎంపీగా పనిచేసిన కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలాయిపల్లి కాలువను తవ్వించారు. సమయానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా తన సొంత నిధుల ద్వారా కాలువ తవ్వించి ఆ ప్రాంత రైతుల కష్టాలు తీర్చారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ ప్రాంత రైతాంగానికి కష్టాలు మొదలయ్యాయి. కాలువను నమ్ముకుని సేద్యం చేసుకుంటే తీరా పొట్టదశకు వచ్చిన పంటలు ఎండిపోతున్నాయి. చేసేదేం లేక ఎదిగిన పంటల్లో పశువులకు మేపుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పిలాయిపల్లి కాలువ ఆయకట్టు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత సమాచారం రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గంలోని అదేవిధంగా నగరికల్ నియోజకవర్గంలోని సుమారు 3 మండలాలలో 60 కిలోమీటర్ల దూరంలో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని సుస్థిరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పిలాయిపల్లి అదేవిధంగా ధర్మారెడ్డి పల్లి కాలువని రెండింటిని కూడా తవ్వించింది. అయితే 2009 తర్వాత ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో ఆయన సొంత నిధులతో కూడా ఈ కాలువని ఆయన బాగు చేసి రైతుల కష్టాలు తీర్చాడు. ఆ తర్వాత 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కాలువ కింద ఉన్న రైతాంగం అంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసిన కాలువని వెడల్పు చేయాలనే ఉద్దేశంతో ఈ కాలువను కూడా మొత్తం అక్కడక్కడ వెడల్పు చేశారు. ఎక్కడైతే ప్రజలు చూసే రోడ్డు ఉన్నదో ఆ రోడ్డుకి ఇరువైపులా వెడల్పు చేసి ఎక్కడైతే ఇంటీరియర్ ప్రాంతం ఉందో ఆ ఇంటీరియర్ ప్రాంతం దగ్గర ఇప్పటికి కూడా కాలువని వెడల్పు చేయలేని పరిస్థితి నెలకొని ఉండే. అంటే ఇప్పటికీ 4-5 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి. పిలాయిపల్లి కాలువకు సంబంధించి మాత్రం చాలా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. అసలు ఈ పిలాయిపల్లి కాలువకు రెగ్యులర్గా నీటిని విడుదల చేయాలి, కానీ ఇటీవలి కాలంలో అసలు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి కూడా లేదని కూడా అంటున్నారు. మొత్తానికైతే ఇక్కడ కొంతమంది పిలాయిపల్లి కాలువ కింద ఆయకట్టు రైతాంగం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పిలాయిపల్లి కాలువకు నీళ్లు సరిగ్గా వస్తున్నాయా రావట్లేవా, అసలు దాన్ని వెడల్పు చేశారా చేస్తలేరా? వెడల్పు చేస్తలేరు చక్కగా, నీళ్ళు అయితే వస్తడం లేదు. నీళ్ళ కోసం బాధ అవుతుంది, నీళ్ళు కావాలని మేము బాధపడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులలో భాగంగా పిలాయిపల్లి కాలువను మంచిగా చేస్తారా చేస్తలేరా? ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, ఒకసారి మా మెషిన్ తీసుకొచ్చారు, అక్కరాని మెషిన్ తీసుకొచ్చి ఇన్నే పెట్టి కొబ్బరికాయ కొట్టారు. ఇప్పటిదాకా కూడా దానికి మనకు పూర్తి చేయలేదు. మాకు తెలంగాణ వచ్చిన సంది మాకు ఇంకా నష్టం జరిగింది. ఎంతో అంత రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు మరి కొన్ని నీళ్ళు తెచ్చిండు. చిన్న కాలు వచ్చినా సరే కానీ మాకు ఒక 4-5 పంటలు అయినా మేము సత్సమాలంగా ఉన్నాం కాబట్టి మాకు పంటలు మొత్తం నాశనం అయినాయి. మేము పశువులకు గొర్రెలకు నీళ్ళు దొరకాల్సిన పరిస్థితి కూడా లేదు. ఇలా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం ఎమ్మడే దిగొచ్చి మాకు ఈ నీళ్ళు వచ్చే అవకాశం తేవాలని చెప్పి మేము చేస్తున్నాం. అవసరం అనుకుంటే ఎంఆర్ ఆఫీస్ కాడికా లేకపోతే ఎండి ఆఫీస్ కాడికా లేదా కలెక్టర్ ఆఫీస్ కాడికా పోవాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి దీనివల్ల మాకు తక్షణంగా మాకు నీళ్ళు ఏరిపోయి వదిలితే మా పట్టదేవనంగా అవకాశం కలిసి వస్తుంది. కాబట్టి మాకు పశువులకే కానీ నీళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు దయచేసి ప్రభుత్వం తక్షణ దిగి మాకు నీళ్ళు తేవాలన్న ఆలోచనకు వచ్చిందండి. మాకు ఇంత అంటే గతంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉండేది? గతంలో నీటి విడుదల ఏ రకంగా ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉండేది? రైతులు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రాంతంలో? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మాకు ఈ పిలాయిపల్లి కాలువ కోసము గతంలో పార్లమెంట్ సభ్యునిగా మన కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఉన్నప్పుడు సొంత నిధులతోటి ప్లస్ సొంత ఖర్చులతోటి గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఆయన సొంత ఖర్చులతోటి పిలాయిపల్లి నుంచి ఈయనకు రాళ్ళు కానీ ఏదైనా గుట్టలు ఏదైనా ఉంటే అన్ని సాఫ్ చేయించి మాకు ఇక్కడ నుంచి మాకు ఈ చౌటుప్పల మండలం అంతా సస్యశ్యామలం చేసిండు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ చౌటుప్పల మీటింగ్ పెట్టినప్పుడు పిలాయిపల్లి కాలువ కోసం 140 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పిండు. ఆ శాంక్షన్ చేసిండా చేయలేదా, ఎవరన్నా కాంట్రాక్ట్ చేసిరా, అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లనే ఉంది. ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ ఒక అర్ధ కిలోమీటర్ మాత్రం ఈడ సాఫ్ చేసిండు, అక్కడ అర్ధ కిలోమీటర్ ఉందో అక్కడ సాఫ్ చేసిరు, మళ్ళీ చౌటుప్పల్ రోడ్డుకి ఒక 1/2 కిలోమీటర్ అక్కడ చేసిరు, ఒక 1/2 కిలోమీటర్ ఇక్కడ చేసి ఎక్కడైతే జనాలు కంటిన్యూస్గా ఎక్కడైతే ఆ రోడ్లు ఉన్నాయో అక్కడ జనాలు అమ్మ పిలాయిపల్లి కాలువ మంచిగా అవుతుంది రా భయ్ అనేదే తప్ప మాకు నీళ్లు ఏది రాలే, నీళ్ళు వస్తాయని ఆశతోటి కొన్ని 100 ఎకరాలు మా ఊళ్ళో నాటు పెట్టిరు. ప్రతి అందరు బర్రెలకు గొర్రెలకు అమ్ముకున్నారు అందరు. ఇప్పుడు పిలాయిపల్లి కాలువకు బాగా కొన్ని కోట్ల నిధులు కేటాయించినావు, రైతులు ఇక్కడ సస్యశ్యామలంగా సంతోషంగా ఉన్నారని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? లేదు సార్, ఒక సస్యశ్యామలం అనేది ఎక్కడి నుంచి అంటే పిలాయిపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే పోచంపల్లి మండలం అక్కడ దాకా ఇక్కడ దాకా పోచంపల్లి దాకా ఉన్నాయి. అక్కడ వరకు పోచంపల్లి దాటి ఒక్కటే మండలానికి పరిమితమైన ఒక్క మండలం కూడా ఇంకా కొసలకి ఇక్కడ రానేలేదు. ఆయన ఎన్ని ఇచ్చినా ఒక మండలం మాత్రం గాడికి భీమనపల్లి దాకా వస్తున్నాయి సార్ కంటిన్యూగా. భీమనపల్లి దాటి ఇవతలకి నీళ్ళు లేవు. ఇక్కడ ఇంకా 2 మండలాలు పోవాలి మేము. 2 మండలాలకు ఒక్కనాడు రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పుడు ఒక 20 రోజులు 25 రోజులు అక్కడ దాకా పోయినాయి, కంటిన్యూగా పోయినాయి.
ఆ నుంచి సుక్క నీళ్ళు వచ్చుడు లేదు. ఇక అక్కడికి వెళ్ళి అక్కడనే వాళ్ళకి ఆక్రమించుకుంటూ ఎవరు అనలేని పరిస్థితి ఏర్పడుతుంది సార్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు సస్యశ్యామలమైనది ఈ పిలాయపల్లి కాలువ కింద లేదా? పిలాయిపల్లి కాలువ గతంలో ఈ కాలువ ప్రారంభోత్సవం చేసి కాలువ మొదలుపెట్టింది రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఈ కాలువ మొదలుపెట్టిండు. సరే పని మాత్రం స్టార్ట్ చేసిండు, నీళ్లు వదిలేండు. ఒక పంటకి నీళ్లు వచ్చినాయి. ఇక అప్పటి నుంచి మొత్తం కాలువ ఎండిపోవడమే సరిపోయింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కాడికెళ్ళి ఒకసారి మేము గిట్నే మన మాజీ ఎమ్మెల్యే గారిని అడిగితే ఆయన ఏం చేసిండు, కాలువ రేపే మొదలు పెట్టిస్తా అని చెప్పిండు. కోసుకొండ ప్రభాకర్ రెడ్డి ఒక ఖరాబ్ అయిన ఎటాచి తీసుకొచ్చి ఆడ కాలువ కాడ పెట్టి దాన్ని స్టార్ట్ చేసినట్టు చేసి అది కాలువ దిగలే, పని చేయలే. మూడో నాడు ఒక నెల రోజులు ఇక్కడనే ఉంది ఎటాచి. కాలువ అట్నే అయిపోయింది. నీళ్ళు పైన వస్తున్నాయి, నీళ్ళు మంచిగా వస్తున్నాయి. కానీ అక్కడ వరకు ప్రతి అడుగున కనీసం మేము ఒకసారి లెక్క పెట్టినప్పుడు 3000 చిల్లర మోటార్లు ఉన్నాయి కాలువకి. అయితే అక్కడికి వచ్చే నీళ్ళు ఆ మోటార్కే సరిపోతున్నాయి. ఇక్కడ కిందికి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మోటారు కాలువ మోటార్లు తీసేసే తప్ప ఎప్పుడు కూడా ఇక్కడికి నీళ్ళు రావు. ఇప్పుడైనా అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఆ మోటార్లను తొలగించి నీళ్లు కింది దాకా బారేటట్టు, కాలువ బారేటట్టు చేస్తేనేమో నీళ్ళు వస్తాయి. లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతుల బతుకులు ఇంతే. ఎలక్షన్ ముందట 2 రోజులు నీళ్లు వదిలి ఆ నీళ్ళు ఆశ పెట్టి రైతులు ఇలా నాట్లు వేసుకొని నానా ఇబ్బందులు పడి మొత్తం ఎండిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం మొన్న రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయినాం మేము. పోతే సార్ ఏం చేసిండు, ఎమ్మడే ఫోన్ చేసిండు, అక్కడ కరెంటు కట్ చేయయ్యా, 12 గంటలు వాళ్ళకి 12 గంటలు బంద్ చేసి కిందికి నీళ్ళు వస్తాయని చెప్పిండు. అయినా ఎవరు చేయలే. ఇక్కడ మేము పోయినామని ఎరకాన అక్కడ ఆర్ఎంఎల్ఏ దగ్గర పోయింది, వాళ్ళకి వస్తుంది, వాళ్ళకేమొస్తుంది, మాకేమో ఎండుతుంది. గతం ఈ ప్రభుత్వం రేపు ఎన్నికల వచ్చి ఓటు అడిగి హక్కు కూడా లేదు. ఏం చేసిండు అని ఆ ఓటు వేయాలి. ఏం చేసిండు, ఏ ఒక్క పని కూడా కాలే. కానీ ఇప్పటికైనా వారు చొరవ తీసుకొని ఎమ్మడే నీళ్ళు వదిలేటట్టు అయితేనే రైతులు బాగుపడతారు, లేకపోతే నాశనం అవుతారు. అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మొదలుపెట్టిందో ఆ కాలువకు సంబంధించి ఇప్పటివరకు కూడా పనులు పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు దాటిపోయింది. మళ్ళీ 2వ దఫా కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మనం చూడొచ్చు రోడ్డు వెంట ఏదైతే ఉన్నదో అంటే ప్రజలు నిత్యం రవాణా చేసే ప్రజలు ఎవరైతే చూస్తున్నారో అక్కడి వరకు కూడా వెడల్పు ఉన్నది. అట్నే మనం కొద్దిగా అటువైపు ఇంటీరియర్ వైపు చూసుకున్నట్టయితే అక్కడ మాత్రం కొంత కాలువ ఇరుకుగా ఉండే, అంటే ఎక్కడైతే ప్రజలు చూస్తున్నారో అక్కడ వెడల్పు చేయడము, ఎక్కడైతే ప్రజలు చూడలేని ప్రదేశం ఉందో అక్కడ మొత్తం అలాగే ఉంచడం అనేది కూడా ఇక్కడ ఈ పిలాపై కాలువ మీద మనం చూడవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది కాబట్టి దాన్ని పట్టించుకోవడం లేదనే వాదన ఇక్కడ ప్రజల్లో బలంగా ఉన్నది. పోచంపల్లి మండలం అనేది భువనగిరి కాన్స్టిట్యున్సీ కింద వస్తుంది. కేవలం పోచంపల్లి వాళ్ళకే నీళ్లు ఇస్తున్నారు. పోచంపల్లి తర్వాత ఉన్న చౌటుప్పల్ కావచ్చు, అదేవిధంగా చిట్యాల కావచ్చు, అంటే 2 ఇటు మునుగోడు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గం, ఇటు నకరికల్ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లోని 3 మండలాలలో సుమారు కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలం అయ్యే పిలాయపల్లి కాలువను మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీన్ని నమ్ముకొని మేము ఇక్కడ పంట పొలాలు వేసుకున్నాం. అవి ఇప్పుడు పొట్ట దశకు వచ్చేసరికి మొత్తం ఎండిపోయి బర్రెలు అదేవిధంగా గొర్రెలతో మేపుకోవాల్సిన పరిస్థితి ఉందని కూడా పిలాయపల్లి ఆయకట్టుకు సంబంధించిన రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిలాయపల్లి కాలువ నుంచి కెమెరామెన్ రఘుతో హరిప్రసాద్, రాజ్ న్యూస్, నల్గొండ.